Hi, this is Priya. Welcome to IV34 న్యూస్. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ మాట్లాడుతూ గిరిజన సంక్షేమ అభివృద్ధి కోసం ఖమ్మం జిల్లా అధికారులు కృషి చేయాలన్నారు. గిరిజన హాస్టల్స్లను గురుకులాలుగా మార్చి సౌకర్యాలు కల్పించాలన్నారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అడిగిన చోట్ల ప్రవేశ పరీక్షలతో సంబంధం లేకుండా సీట్లు కేటాయించాలి అని అన్నారు. ట్రైకార్ పథక లబ్ధిదారులను గ్రామ సభల ద్వారా ఎంపిక చేయాలన్నారు. పోడు పట్టాలపై విషయమై చర్యలు తీసుకోవాలి అని ఆయన తెలిపారు. కొన్ని చోట్ల పోడు సాగు చేస్తున్న పట్టాలు లేవు అని పరిశీలించి న్యాయం చేయాలి అని అన్నారు. అంగన్వాడీలకు భవనాలు వసతులు కల్పించాలన్నారు. గిరిజన వికాసంపై గిరిజనుల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలల్లో పరిశుభ్రత ఉంచే స్వీపర్లు లేరు అని క్లీనింగ్ నిర్వహణకే చర్యలు తీసుకోవాలి అని అన్నారు. భూసార పరీక్షల వివరాలు సమర్పించాలన్నారు. గిరిజనుల కేసులపై వెంటనే స్పందించాలన్నారు. సింగరేణి ఏన్కూరు మండలంలో మిషన్ భగీరథ పనులు చేపట్టిన వారికి బిల్లులు రాలేదు అని వెంటనే చర్యలు తీసుకోవాలి అని అన్నారు. చాలా సార్లు పెట్టాను ఇప్పటికే సార్ చాలా సార్లు పెట్టాము అయితే దానికి ఏం రావట్లేదు మరి ఎట్లా అని అడిగితే ఇదైతే చెప్పారు సార్ మిషన్ భగీరథ ఫస్ట్ ఫ్లోర్ లో బాత్రూమ్ ఉంది వాటికి పోతుంది వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసి ఇంటికి వచ్చి మరి రిపేర్ చేసుకోవాలి డబ్బు బడ్జెట్ ఉన్న విషయం చెప్పరా చెప్పండి తల్లి ఒకటి చెప్పిన ఫస్ట్ సారి ఇచ్చినావు కాలే సెకండ్ సారి ఇచ్చినావు మీకన్నా పై అథారిటీ మేడమేనా అథారిటీ మేడం ఒకసారి ఇచ్చారు కాలేదు పై ఇంకోది మీ ట్రైబల్ వెళ్ళిపోయే వరకు మీరు లెటర్ రాయడం జాబ్ అదేంటది అదే లెక్క ఇగో మీ దాంట్లో క్లారిటీ లేక ముందు మీరు నొప్పిందమ్మా నువ్వు లెటర్ పంపించినాక ఒకరు రెండో రిమాండ్ మూడో రిమాండ్ ఓసారి మేడం పంపించినావు చేయలేదు దానికన్నా పైకి పంపించినావు చేయలేదు నీ పని నీకు ప్రొసీజర్ ప్రకారం పోవాలా కదా ఎంగా కనిపిస్తున్నారు సంతోషంగా ఉంది సార్ మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినందుకు. మీరు ఈ జిల్లాల నుంచే వచ్చారు కాబట్టి ఇక్కడ సమస్యలన్నీ మీకు లోతుగా తెలుసు కాబట్టి సార్ అన్నీ తెలిసినా కానీ కొన్ని అంకెలు మీ ముందు పెట్టడం జరుగుతుంది సార్. సార్ మా జిల్లాలో సుమారు 15 లక్షలు జనాభా ఉండగా దీంట్లో 14% ఎస్టీ పాపులేషన్ ఉంది సార్. ఇది మాకున్న 21 మండలాల్లో ఒక కార్పొరేషన్లో 3 మండలాలు టోటల్గా మాకు షెడ్యూల్డ్ మండలాలు సార్. 2 మండలాలు పార్ట్ షెడ్యూల్డ్ ఏరియాస్ ఉన్న మండలాలు సార్. వివిధ రకాలుగా ట్రైబల్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం పెట్టిన పథకాల్లో కొన్ని డెవలప్మెంట్ వైపు, కొన్ని రైట్స్ ప్రొటెక్షన్ వైపు, కొన్ని లా అండ్ ఆర్డర్ వైపు, కొన్ని ఆర్థిక సంక్షేమం వైపు, అభివృద్ధి వైపు పెట్టడం జరిగింది సార్. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మీకు ఒక బ్రీఫ్ నోట్ రూపంలో మీ ముందు పెట్టడం జరిగింది సార్. వీటిలో కొన్ని కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వానివి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వానివి, కొన్ని కలిసి చేయాల్సినవి సార్. ఈ అంకెలు వివరాలన్నీ కూడా మీ ముందు పెట్టడం జరిగింది సార్. సభలో సంబంధిత శాఖల నుంచి వచ్చిన జిల్లాధికారులు ఉన్నారు, కొందరు మండల స్థాయి అధికారులు కూడా ఉన్నారు సార్. ఎక్కడెక్కడ మండల స్థాయిలో ఎక్కువ ట్రైబల్ పాపులేషన్ ఉందో వాళ్ళని కూడా పిలవడం జరిగింది సార్. పోలీస్ శాఖతో సహా
మన ఫారెస్ట్ శాఖ కూడా మేజర్ స్టేక్ హోల్డర్స్ కాబట్టి రెవెన్యూ శాఖతో సహా వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కూడా ఇక్కడ ఉన్నారు సార్. బ్రీఫ్ రిమార్క్స్తో తమరు రివ్యూ కోసం ఎక్కువ టైం కేటాయించడానికి తమరి ఇంట్రడక్టరీ రిమార్క్స్తో రివ్యూని మొదలుపెట్టమని విన్నపం చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. షెడ్యూల్డ్ మండలాలు సార్. 2 మండలాలు పార్ట్ షెడ్యూల్డ్ ఏరియాస్ ఉన్న మండలాలు సార్. అలానే I also welcome ACL, all other district officials and my colleagues. A hearty welcome and అయినా మీ అందరి సెల్ఫ్ ఇంట్రొడక్షన్ తీసుకోవాలంటే చాలా ఇక్కడనే పోద్ది టైం కాబట్టి తమ అనుమతితో ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ని ఒకసారి తొందరగా ఇంట్రడక్షన్ చేసుకోమంటాను సార్. దాని తర్వాత స్టార్ట్ చేస్తాం. సార్ కూర్చొని చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు, లేవాల్సిన అవసరం లేదు. గుడ్ మార్నింగ్ డిఆర్డిఓ గారు. గుడ్ మార్నింగ్ సార్. కన్నడి సార్. good morning sir. డిపిఆర్ఓ. Good morning sir. Forest Division. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు సత్యనారాయణ సార్, డీడీ సోషల్ వెల్ఫేర్ సార్. నమస్కారం సార్. నా పేరు నమస్కారం సార్, సురేందర్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు కె రవిబాబు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్.